తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల్ని మళ్ళొకసారి ప్రజలకు తెలియజేయడానికి గతంలో ఏం చేశారో ఇప్పుడు ఏమి చేయాలి అనే విషయం లోపల ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాజ్ టీవీ వాళ్లకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వేదిక మీదటువంటి పెద్దలు పద్మనాభరెడ్డి గారు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. వెంకటరెడ్డి గారు ముఖ్యంగా. మిత్రులారా, అందరు కూడా ఎన్నో విషయాలు మాట్లాడారు. మీరు మాట్లాడే అన్ని విషయాల లోపల కూడా తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు, ఎలా ఉండాల సమాజం అని అనుకున్నారు, విద్య ఎలా ఉండాలి, వైద్యం ఎలా ఉండాలి, వ్యవసాయ రంగం ఎలా ఉండాలా, ప్రాజెక్టులు ఎలా ఉండాలా, సామాజిక న్యాయం ఎలా జరగాల, అనేక విషయాల గురించి కూడా మీరందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు చాలా స్పష్టంగా మనకేం తెలిసిందంటే విద్యను నెగ్లెక్ట్ చేశారు, వైద్యాన్ని నెగ్లెక్ట్ చేశారు, రైతుల యొక్క ప్రయోజనాలను కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వీళ్ళందరికీ కూడా ఏవైతే లాభాలు చేకూర్చే పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో కూడా చాలా లోపాలు జరిగినాయి అని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. పైపెచ్చు ఉద్యమకారుల మీద కేసులు విత్డ్రా చేయడం కాదు, ఈ గత 10 ఏళ్లలో ఎవరు ఉద్యమాలు చేసినారో వాళ్ళ మీద ఇంకా అదనంగా కేసులు వేయడం జరిగింది. అయితే ఇవి ఎందుకు జరిగినాయి అనేటటువంటిది ఒక్క నిమిషం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా జరుగుతున్నది అనేదాన్ని కనుక మనం తెలుసుకోకపోతే మటుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరొక నిమిషం ఏంటంటే జస్ట్ విద్య గురించి వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అనేక చోట్లల్లా అనేక స్కూల్స్ మూతపడిపోతున్నాయి. ఎన్నో గవర్నమెంట్ హై స్కూల్స్లలో కూడా కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్, సరైనటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. అయితే ప్రైవేట్ స్కూల్స్లలో మొత్తం 10,700 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 32 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఇలా ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలని ప్రొఫెసర్ తిరుమలరావు కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. అవన్నీ పక్కకు పోతున్నాయి. ఎడ్యుకేషన్ విషయంలో కేసీఆర్ ఒక దృక్పథం ఎలా ఉందనంటే జస్ట్ ఒక విషయం చెప్తాను నేను. ఉస్మానియా యూనివర్సిటీలో 12,068 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా మొత్తం ఉంటే 846 ఖాళీ. ఇది 3 years కిందటి లెక్క, ఇప్పటి లెక్క. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగినాయని చెప్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో మొత్తం 403 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే అందులో 295 ఖాళీ. తెలంగాణ యూనివర్సిటీలో 150 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే 115 ఖాళీ. శాతవాహనలో మొత్తం 120 పోస్టులు ఉంటే 100 పోస్టులు ఖాళీ. పాలమూరులో 150 పోస్టులు ఉంటే 130 ఖాళీ. అంటే ఓన్లీ 20 మంది, 150 పనిచేసే దగ్గర 20 మంది పనిచేస్తున్నారు. సేమ్ బిఆర్ అంబేద్కర్లో 84 ఉంటే 58 మంది ప్రొఫెసర్సు. జేఎన్టీలో 410 పోస్టులు మొత్తం ఉంటే 273 ఖాళీ అందులో. ఇది విద్య మీద ఇవాళ ప్రభుత్వం యొక్క వైఖరిని, ముఖ్యంగా ఉన్నత విద్య మీద ప్రభుత్వం యొక్క వైఖరిని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నట్లు. ఇది ఎలా ఎందుకు జరుగుతున్నది? పోనీ వైద్యం విషయంలో కూడా మనకు ఇవాళ గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, వీటిలలో ఈ యొక్క కనీస స్కానింగ్ మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా, పనిచేయడం లేదా? గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల లోపల తిరిగిన తర్వాత ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదా, ఏర్పడతలేదా అని కనుక మనం ఆలోచిస్తే ఈ విద్యను ఇంతగా నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు, వైద్యాన్ని ఇంతగా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు ఇప్పుడు మనకు 5,000 మంది రైతులు, 5,700 మంది ఒక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ లోపల. ఇవి నేను ఎందుకు ఇవన్నీ విషయాలు మళ్ళీ మీతో ప్రస్తావిస్తున్నానంటే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం విస్మరిస్తున్నాం అందరం కూడా. చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని. ఏ విషయాన్ని మనం విస్మరిస్తున్నామంటే తెలంగాణ ఉద్యమం జరిగింది కరెక్టే, ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కరెక్టే. ఎప్పుడైనా ఆలోచించారా కేసీఆర్ ఎందుకోసం ఉద్యమానికి నాయకత్వం వహించాడో?
కేసీఆర్ ఎందుకు ఉద్యమ నాయకుడిని చెప్పుకున్నాడో ప్రజలకు విద్య ఇవ్వడానికా, వైద్యం ఇవ్వడానికా, తెలంగాణలో నిజమైనటువంటి ప్రాజెక్టుల యొక్క నిర్మాణం పూర్తి చేయడానికా, ఎందుకోసము ఒక నాయకుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు? అతడేనా నిజమైనటువంటి ఉద్యమ నాయకుడు? మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండి, మరి ఇంకా చాలామంది ఎవరికైతే ఏమాత్రము స్వార్థము లేకుండా, మనకు ప్రొఫెసర్ యాదవ్ గారు ఉండ్రి, ఏ మాత్రము కూడా స్వార్థము లేకుండా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ చోట ఎలాగైనా కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, మాయమాటలు చెప్పి, మంత్రాలు చేసి, తంత్రాలు చేసి రాజ్యాధికారిని వశపరుచుకుంటే చాలు అని కోరుకున్నటువంటి వ్యక్తి నిజంగా ఉద్యమ నాయకుడా? నిజంగా ఉద్యమాలు అంటే తెలంగాణకు ప్రయోజనం చేయడానికే ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించాడా, లేదా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని తన చేతులకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినాడా? ఇది ఆయన లక్ష్యం ఏంటి? ఏ రోజైనా కానీ, ఏ నాయకుడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, వాళ్ళు ఏ వర్గ ప్రయోజనాలను కాపాడడానికి అధికారంలోకి రావాలనుకుంటున్నారు? ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నారు? కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడుతున్నారా? పెద్ద పెద్ద వ్యాపారస్తుల, దళారుల ప్రాజెక్టులు కాపాడుతున్నారా? కమిషన్ల కోసం పనిచేస్తున్నారా? లక్ష్యం ఏంటి అనేది చాలా ముఖ్యమైన విషయం. నా దృష్టిలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, చివరి దశలో కానీ, ఇప్పుడు మిలియన్ మార్చ్ జరిగింది. అసలు మిలియన్ మార్చ్లో కేసీఆర్ గారు పార్టిసిపేట్ చేయలేదు. రెండో విషయం ఏంటంటే, ఉద్యమ నాయకుడు అనేటటువంటి వ్యక్తి నిజంగా కనుక ఉద్యమాల పట్ల కనీస సానుభూతి కూడా ఉన్నట్లయితే వ్యక్తి ఉద్యమాల పట్ల, ఉద్యమకాల పట్ల ఏం చేస్తాడంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత వెంటనే ఉద్యమకారుల మీద కేసులన్నీ విత్డ్రా చేస్తాడు. చేసినాడా ఉద్యమకారుల మీద కేసులు విత్డ్రా చేయలేదు. అదేవిధంగా అవుతుందో ఉద్యమాల పట్ల ఆయన వైఖరి ఎట్లా ఉందనేది గమనించాలి. జిహెచ్ఎంసీలో కార్మికులు సమ్మె చేసినారు, జీతాలు పెరగాలని. నెలల తరబడి మాకు జీతాలు రావడం లేదని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, చాలా సమస్యల్ని జిహెచ్ఎంసీలో ఈవెన్ రోడ్లు ఊడ్చేటటువంటి వాళ్ళు కూడా ఒక సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ఏం జరిగింది తెలుసా? సంఘాలను రద్దు చేస్తా, నేను ఉద్యమ నాయకుల్ని జైల్లో పెడతా, నేను నిషేధిస్తా నేను అని చెప్పి నిషేధించి ఒక్క కలంపోటుతో 1700 మంది జిహెచ్ఎంసీ కార్మికులను తొలగించాడు ఉద్యమంలోకి వెళ్ళి. ఇది మీకు చాలామంది జ్ఞాపకం ఉందో జ్ఞాపకం లేదు. అదేవిధంగా మరి ఆర్టీసీ కార్మికులు పోరాటం చేసినారు, సమ్మె నోటీస్ ఇచ్చారు, లీగల్గా సమ్మె చేసినారు, చర్చలకు వెళ్తామన్నారు. చర్చించాడా కనీసం? ఎంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, నెట్ రిజల్ట్ ఏంటంటే, దాదాపు 10,000 మంది ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగాలు ఇండస్ట్రీలో పోయినాయి. ఇవాళ టోటల్ ఎంతమంది పనిచేస్తున్నారని లెక్క చూసుకుంటే 2014లో 56,780 మంది ఆర్టీసీ కార్మికులు ఉండేవాళ్ళు. మొన్న 2022 నాటికి 43,500 మంది తగ్గిపోయింది ఆర్టీసీ కార్మికుల సంఖ్య. యూనియన్లు వద్దు, సంఘాలు వద్దు, సమ్మెలు చేయొద్దు, ధర్నా చౌక్ రద్దు చేస్తా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చాలామంది మాట్లాడారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేయకుండా అనేక రకాల నిర్బంధాలు తీసుకురావడం. ఇప్పుడు మనం చూసినాం, కొంతమంది గ్రామీణకి వెళ్ళి వచ్చినటువంటి ఎవరు భూసేకరణ సందర్భంగా అయితే రైతులు ఉద్యమాలు చేస్తున్నారో ఆ రైతు ఉద్యమాలు ఎలా అణిచివేశాడు, ఎలా పోలీసు బలగాలను పంపించి రాత్రికి రాత్రి గ్రామాలను ఖాళీ చేయించి మరో చోటకు షిఫ్ట్ చేయించడం అది జరిగింది. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ డెమోక్రటిక్. కనీసం ఒక డెమోక్రటిక్గా వ్యవహరించేటటువంటి ఒక మనస్తత్వం లేకుండా పూర్తి ఒక డిక్టేటర్షిప్గా తన పరిపాలన కొనసాగించడం కోసం చేసినటువంటి, అంటే నా రాజ్యంలో ఉద్యమాలు రావద్దు, నా రాజ్యంలో ప్రజల డిమాండ్లు రావద్దు అనేటటువంటి ఒక మెంటాలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణకు చేయనటువంటి ఒక నష్టం లేదు. ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. అంటే దీనిలో చాలా మేము రీసెర్చ్ చేసినాము, చాలా పెద్ద ఎత్తున కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాజెక్టులు.
ఒక్క 1000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయ్యేటటువంటి ప్రాజెక్టులు, ఒక 500 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయ్యేటటువంటి ఒక ప్రాజెక్టులు, అలాంటి ఏ ప్రాజెక్టులను కూడా నువ్వు చేపట్టకుండా ఇక్కడ జరిగినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే తెలంగాణ మొత్తం మీద టోటల్గా ఏ ప్రాజెక్టులను చేపడితే 1000 కోట్ల రూపాయల సంపాదించుకోవచ్చో, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు తెలంగాణ యొక్క ప్రజల డబ్బును కాజేయచ్చు, అలాంటి ఒక ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తప్పించి నిజంగా చేయాల్సినటువంటి ఒక ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు పరానహిత ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం మేము అన్ని లెక్కలు తీసినాం. 11,000 కోట్లు కనుక ఖర్చు పెడితే ఇవాళ కల్వకుర్తిలో నెట్టంపాడు భీమా ప్రాజెక్టు, గుళ్ళవాగు ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు ఇది ఆదిలాబాద్ జిల్లాలో, కుప్టి ప్రాజెక్టు ఇది ఆదిలాబాద్ జిల్లాలో, చాలా ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు అందులో. కానీ అవి పూర్తి చేస్తే ఎంత వస్తుంది? ఎన్నో లక్షల ఎకరాలకు కూడా నీళ్లు మనం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందట. వాటిని చేపట్టకుండా ఇవాళ ఏం చేశాడు? కాళేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఒరిజినల్ ఎస్టిమేషన్ 38,000 కోట్లు. మరి 38,000 కోట్లను దాదాపు 90,000 కోట్లకు ఆ రోజులు లెక్కేశాడు. 88,000 కోట్లు తర్వాత పెంచాడు, అది వేరే విషయం. చేస్తే మేమేం చేసినామంటే, అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత హనుమంతరావు గారిని రిటైర్డ్ పెద్ద ఇంజనీర్ ఆయన, ఐక్యరాజ్య సమితి సలహాదారుడు ఆయన అనేక దేశాల్లో ప్రాజెక్టు నిర్మాణం చేసినాడు. ఆయన దగ్గరికి వెళ్ళి 3 రోజులు కూర్చుని మేము మాట్లాడితే ఇదేం సార్ ఇంత 90,000 కోట్లు అంటున్నాడు, మరి ఏంటి కరెక్ట్ అయినా అని చెప్తే ఆయన మొత్తం అన్ని లెక్కలు చేసి ఇది 45,000 కోట్లకు 50,000 కోట్లకు పూర్తి చేయొచ్చు అని చెప్పాడు. రిపోర్ట్ ఇచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాం. ఎక్కడ? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, సుందర విజ్ఞాన కేంద్రంలో. ఇంత మోసం జరుగుతుంది ఒక ప్రాజెక్టులో, ఎంత డబ్బు తెలంగాణ ప్రజల డబ్బు పోతున్నది అని చెప్పేసి ఆ రోజుల్లోనే మేము చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో, దానికి ఏదైతే డిపిఆర్ వచ్చిందో లేదా వాళ్ళు అక్కడ నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారో, ఇక్కడ సిడబ్ల్యూసి నుంచి కానీ మిగతా చోట నుంచి కానీ ఎలా వచ్చింది, ఏమొచ్చింది, ఆ సిడబ్ల్యూసి యొక్క ప్రధాన అధికారి మీద ఎవరు మనకు యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేసినప్పుడు 1,500 కోట్ల రూపాయలు దొరికినాయి ఆయన ఇంట్లో పరిస్థితి. అంటే ఏది జరుగుతుందంటే ప్రతిదీ కూడా ఒక మోసపూరితంగా, కుట్రపూరితంగా, విపరీతమైన డబ్బులు సంపాదించడం కోసం తన కుటుంబం ఏదైతే ఉందో 100,000 కోట్ల రూపాయలు కాజేయడం కోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి తప్పించి అది ఏమాత్రం తెలంగాణ కోసం కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ కాదు.